తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో డైరెక్ట్గా రిటైర్డ్ ఇంజనీర్లను సంబంధించి కొన్ని కామెంట్ చేశారు. మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, మొత్తం బీఆర్ఎస్కి అనుకూలంగా రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ మాటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చెప్తారు? మేము రిటైర్డ్ ఇంజనీర్లు, మేము ప్రొఫెషనల్స్ను, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఎవరికి ఇప్పుడు ఎవరైతే పదవిలో ఉంటారో వాళ్ళు మా యొక్క అవసరం అన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళాము, చేశాము, ఎంత అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పిలిస్తే తప్పకుండా మేము వాళ్ళకు సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈరోజు ఉదయం ఈవెన్ మన ఇరిగేషన్ మంత్రి గారు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు నాతోని. మేము కలుద్దామంటే మంచిది సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా సర్వీసెస్ ఆఫర్ చేశాం కూడా. మేము రిజర్వాయర్ల దగ్గర ఉండి కూడా మేము దీన్ని నడిపిద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎలినో నుంచి వచ్చినటువంటి ఉపద్రవాన్ని ఏ విధంగా తట్టుకోవాలి, రైతులని మనం ఏ విధంగా వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మంచినీటి కరువు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది ఇప్పుడు. కాబట్టి మనం ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఏదన్నా నదికి జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది అంటే ఒక ప్రాణహితలనే ఉన్నది. కాబట్టి ఆ ప్రాణహిత నీటిని మనం ఏ విధంగా హయ్యర్ ఎలివేషన్లో హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లకు తీసుకురాగలుగుతాం. వీటి నుంచేరా కదా ఇప్పుడు మనకు కన్నెపల్లి దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్, దానికి మేడిగడ్డ దాంతో సంబంధమే లేదు. రివర్ ఫ్లోనే ఈరోజు దాన్ని మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే 4 మీటర్ల పైన వస్తున్నట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. కాబట్టి కన్నపల్లి పంప్ హౌస్లో మనము 3 TMC పర్ డే ప్రకారంగా మనం లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. మరి అట్లా కాకుండా 2 TMCలైనా మినిమం 2 TMCలు అయితే చేసుకోగలుగుతాం. దాన్ని మనం ఏం చెప్పింది ఏంటంటే, ఎక్కడ కూడా మేము ఇచ్చినటువంటి మన ప్రెస్ రిలీజ్లో ప్రభుత్వానికి సూచన చేసినాం, కానీ ప్రభుత్వం ఎక్కడ తప్పు పట్టలేదు. వాళ్ళు ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఎట్టి చెప్తే అట్లా వినాలనేటువంటి ఆలోచనతో ఉన్నది. అది అంటే ఒక సేఫ్ గేమ్గా మనం అనవసరంగా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇంకా డ్యామేజ్ అయితే మళ్ళీ ఇప్పుడే మనము మేడిగడ్డ దగ్గర డ్యామేజ్ అయింది కదా, ఇంకా ఫర్దర్ అయితేనే దాంతో వాళ్ళు ఉన్నారు. అది సరే, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తీవ్రంగా దాల్స్తున్నాయి కదా. మనకు జూన్లో ఒక్క రోజు కూడా వర్షపాతం మనకు చాలా మినిమం, ఎక్కడ వర్షాలు లేవు. జూలై కూడా ఈరోజు 11th, సగం జూలై కూడా అయిపోవస్తుంది. ఈ టైంలో రైతుల నుంచి మాకు ఎన్నోసార్లు ఎంతోమంది మాకు తెలిసినటువంటి సంఘాల వాళ్ళు మాకు ఫోన్లు చేయడము, దాని తర్వాత మేము స్వతహాగా మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకొని, దాని తర్వాత మనకు ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కూడా వాటి యొక్క రిజర్వ్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకొని మేము 2 రోజులు మంతన చేసి మేము ఆ లెటరు మన ప్రెస్ నోటి ఇవ్వడం జరిగింది. అందులో ప్రభుత్వానికి సవినయంగా మేము విన్నవించుకున్నాం. ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీరు ఇది చేస్తలేరని అనలేదు. ఇది ఒకటి ఉన్నది ఆల్టర్నేటివ్గా, ఇది చెయ్యొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేసినాం. మా సర్వీసెస్ కూడా ఆఫర్ చేశాం. సార్, ప్రభుత్వం తమ దగ్గర ఇప్పుడు 2 రిపోర్ట్లు ఉన్నాయి. ఒకటేమో NDSA ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది, ఇంకొకటేమో సజెషన్ మీరు ఇచ్చిన రిపోర్ట్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు కిలాడి కమిటీ రిపోర్ట్ అని చెప్తున్నారు. ఈ 2 రిపోర్ట్లు ఉన్నాయి, మిమ్మల్ని అంత పెద్దగా పోలుస్తూ ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విధంగా పోల్చే విషయాన్ని? ఇక నేను ముఖ్యమంత్రి గారికి వారి విజ్ఞప్తిగా విధులు వస్తున్నాను. మేము ఎక్కడ కూడా ఏ పదవి ఆశించకుండా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మాకు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళం మేము. తర్వాత ఎక్కడ కూడా పదవిలోకి ఆశించలేదు, ఆఫర్ చేసినా కూడా మేము తీసుకోలేదు. కాబట్టి మాకు తెలంగాణ రైతాంగమే ముఖ్యము, తెలంగాణ జనమే ముఖ్యం. ఆ ఉద్యమంగానే మేము చేశాము, కానీ మేము ఎలాంటి కిలాడి పనులు కానీ ఏవి కానీ ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారే మొన్నటి వరకు ఇంతకుముందు అసెంబ్లీలో కానీ అంతకుముందు కానీ 2 రోజుల 3 రోజుల క్రితం కూడా మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. కేసీఆర్ గారికి అనుకూలంగా కాదు, వ్యతిరేకంగా ఇచ్చిందని చెప్పేసి వారే ఎన్నోసార్లు మా పేర్లు చదివి రెఫర్ చేసి వీళ్ళు అక్కడ వద్దన్న కూడా అక్కడ కేసీఆర్ ఆ విధంగా కట్టించాడు అని చెప్పేసి మేము మాకు సజెషన్ చేసినటువంటి వేమనపల్లి దగ్గర కాకుండా ఇక్కడ చేశాడని కూడా వారే చదివారు.
అదే మీరు వేమనపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టమని చెప్పింది మీరే. అలాంటి శ్యాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీ పేరు తీసుకొని చెప్పారు. అయితే మేము అక్కడ మేడిగడ్డ కట్టడం తప్ప రాంగ విషయంలో మేము రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, ఏ విధంగా రైతాంగానికి మనం నీళ్ళు ఇవ్వగలుగుతాము, తర్వాత ప్రజలకు మంచినీళ్ళు ఏ విధంగా ఇవ్వగలుగుతాము, అది మనం తేల్చడానికి ఇంకా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలు నడుస్తున్నది, అన్నీ ఉన్నాయి. అవి అక్కడ రైటా రాంగా అన్ని విషయాలలో. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఎల్లున్న విషయంలో మనం తీవ్రంగా వర్షాభావం ఏర్పడుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మేము కోరేది, నేను ఒక్కరిని కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము వినతి చేస్తున్నాం ఏంటంటే, మొదలు ఈ గండం నుంచి మనం బయటపడడానికి ఐక్యంగా మనము నీటిని కొంచెము రిస్క్ అయినా కూడా తీసుకొని వచ్చేసి హయ్యర్ ఎలివేషన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లో నింపుకోగలిగినప్పుడే మనకు కొంచెము ధైర్యము, తర్వాత రైతులకు సాగునీరు, అందరికీ తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. లేకుంటే మనకు మొత్తం తెలంగాణలో ఈరోజు ఏదన్నా నదికి ప్రాణం ఉన్న నది ఉందంటే ఒక ప్రాణహితనే. కాబట్టి ఆ నదిలో ఇప్పుడు కొన్ని లక్షన్నర క్యూసెక్ల వాటర్ ఇంకా వస్తున్నది. కాబట్టి ఆ నీటిని మనం ఇమ్మీడియట్గా మనం హయ్యర్ ఎలివేషన్లో ఉన్న రిజర్వాయర్లకు పంపింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా రాజకీయాల దృష్టికి మేము పోతలేము, అన్ని పార్టీలకు వినతి చేస్తున్నాము. ఐక్యంగా దీన్ని మనం ఈ ఉపద్రవం నుంచి బయటపడాలని చెప్పేసి నేను ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ అందరికి కూడా నేను వేడుకుంటున్నాను. ఎన్నో కొంత అవినీతి కూడా చేశారు రిటైర్డ్ ఇంజనీర్, గతంలో మేము వదిలిపెట్టాము, ఆ చెర్లపల్లి జైలుకు పంపకుండా ఉన్నాము, వాళ్ళని పంపే పరిస్థితి కూడా వస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించవలసిన అవసరం లేదు. చేసిన వాళ్ళని మీరు ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే అవినీతి ఆస్తులు ఉన్నాయో అన్నీ బయట పెట్టేసేసి చెర్లపల్లి జైలు కాదు ఇంకెక్కడికి పంపించినా నేను దానికి పూర్తిగా నేను ప్రభుత్వాన్ని నేను హర్షిస్తాను. కాబట్టి ఆ విధంగా అవినీతి చేసినటువంటి ఇంజనీర్లే కాదు, మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తులలో ఎవరెవరు ఉన్నారో ఈ మధ్యలో ఎవరింటికి పట్టినా 100 కోట్లు వెళ్తున్నాయి, ఒక సర్వేయర్ ఇంట్లో పట్టినా 100 కోట్లు వెళ్తున్నాయి. సరే, ఆ విధంగా మొత్తము గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరే కాకుండా డాక్టరేనే కాకుండా అందరి మీద మనం ఏసీబీ రేట్ చేయించేస్తే చాలా చక్కగా దాన్ని ఆహ్వానిస్తున్నాను నేను. అసలు ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఆ చర్య తీసుకొని చేస్తే అవినీతి పరులు చెర్లపల్లి జైల్లో ఉండవలసిన వాళ్ళే అని నేను గంటపదంగా చెప్తున్నాను. రైట్, అది రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఇది. ఇప్పుడు రైతుల పక్షాన అందరూ కూడా ఉండి పోరాడాలి, కానీ ఇప్పుడు రాజకీయాలు ఏమాత్రం చేయాల్సిన అవసరం లేదని, అదేవిధంగా ఏదైతే అవినీతి చేసినటువంటి ఎవరు అవినీతి చేసిన వారిని ఖచ్చితంగా చెర్లపల్లి జైలు కాదు ఏ జైలుకైనా పంపించాలని చెప్పి కూడా తాను కోరుకుంటున్నట్టుగా శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.